వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు పురుషోత్తముడు డైరెక్టర్ మనతో ఉన్నారు. సో రాజ్ తరుణ్ కొత్త మూవీ రిలీజ్ కాబోతుంది. సో స్టోరీ ఏంటి, అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, రాజ్ తరుణ్ మూవీ ఇప్పుడు కొత్తది ఒకటి లాంచ్ అవబోతుంది, పురుషోత్తముడుగా వస్తున్నారు. సో స్టోరీ కంటెంట్ ఎలా ఉంటుంది? ఇది ఇంటిల్లిపాది. మన ఇంట్లో తాతయ్య, నానమ్మ అందరూ కలిసి చిన్నపిల్ల 4 ఏళ్ళ వరకు అందరూ కలిసి వెళ్ళి ప్రశాంతంగా ఎటువంటి అబ్సీన్ సీన్స్ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా కుటుంబం అంతా కలిసి కడుపార నవ్వుకొని అందులో వచ్చే సెంటిమెంట్ సీన్స్కి ఏడ్చి అందులో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్కి షాక్ అవుతా ఒక పండగ లాంటి సినిమా చేసామండి ఇది. సో ఇంతకుముందు ఎప్పుడూ రాని లైన్ తీసుకున్నాము. కొత్త భావోద్వేగాల్ని కొత్త ఆర్టిస్టులు రాజ్ తరుణ్ గారి ఒక హీరో లాంటి ఒక ఇమేజ్ ఉన్న యాక్టర్ని ఒక నెక్స్ట్ లెవెల్ కథలోకి తీసుకెళ్ళి చుట్టూ ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళతో ఒక విభిన్నమైన కథ చేస్తే ఎలాంటి భావోద్వేగాలు, ఎలాంటి ఇమోషన్స్ వస్తాయో ఈ సినిమాలో తప్పకుండా జనాలు ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. అండ్ అలాగే మీరు చెప్పినట్లుగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనేది చాలా కరువైపోయింది ఇప్పుడున్న కాలంలో. సో అందులో ఉన్న కాస్ట్ అండ్ క్రూ చూస్తే కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క సపరేట్ టాలెంట్ అనేది, మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి మెయిన్ ఏదన్నా ఒక పాయింట్ ఏదో అండి. అంటే మేము ముఖ్యంగా కథని నమ్ముకున్నాము. ఒక మంచి కథని ఉంటే ఏ ఆర్టిస్ట్ వదులుకోడు. సో మాకు ఇంత బడ్జెట్ మంచిగా పెట్టి ఇంత క్వాలిటీ ఫిల్మ్ చేయడానికి కారణం కథ. సో ఈ కథతోనే మేము పెద్ద పెద్ద ఆర్టిస్టులని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ కథలోని వాళ్ళు చేసే పాత్రలు బాగా కనెక్ట్ అయ్యారు. సో దానివల్ల మాకు ఈ కథే వాళ్ళందరినీ మా ముందుకు తీసుకొచ్చింది. ఇలాంటి సినిమాని ఇప్పుడు మీ అందరికీ ఇవ్వబోతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతాము. అండ్ రమ్యకృష్ణ గారు చూస్తే వర్స్టైల్ యాక్ట్రెస్. అండ్ శివగామి కావచ్చు, రంగమార్తాండ కావచ్చు, ఇవన్నీ పాత్రలు ఈ మధ్య కాలంలో గుర్తుండిపోయిన పాత్రలు. సో ఈ సినిమాలో ఆవిడ పాత్ర ఎలా ఉంటుంది? అండి, ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఈ సినిమాలోకి వచ్చి చేయాలి అంటే ఆవిడ 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఒక సినిమాలో చేయడానికి నిజంగా తను చేయాల్సిన పాత్రేనా ఇది, నిజంగా ఆ పాత్రకు ఆ విలువ ఉందని చూస్తారు. కానీ ఈ సినిమాలో మేము ఆవిడ అప్రోచ్ అయినప్పుడు ఆవిడకి విపరీతంగా నచ్చిన పాత్ర ఇది. ఈ క్యారెక్టర్ని ఆవిడ బాగా ఓన్ చేసుకొని షూటింగ్ టైంలో కూడా ఒక చిన్న ట్రాన్స్లో ఉంటా మనకు అనుకున్నట్టుగా మేము ఏదైతే అడుగుతున్నామో అది బ్రహ్మాండంగా ఇచ్చి ఆవిడ దీనిని అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా నటించారని చెప్పాలి. రాజ్ తరుణ్ మేము చాలా మిస్ అవుతున్నాము. అండ్ వాట్ ఈజ్ వాట్ అనేది ఇంటర్నల్గా చాలా ఉంటాయి అందరికీ, కానీ బట్ ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్న సిచ్యుయేషన్స్కి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అండి, మాకు ఎందుకంటే మా సినిమా ఏదైతే ఒక సంవత్సరం కాలంలో అతనితో జర్నీ జరిగామో ఈజ్ జస్ట్ లైక్ సో ఫ్రెండ్లీ అండ్ సో సపోర్టివ్ అండి. ఒక రోజు కూడా ఆయన వల్ల మేము ఇబ్బంది పడింది లేదు. సో ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ టు సీ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. కానీ పర్సనల్ లైఫ్ అనేది ఇంత డిస్టర్బ్డ్ అవగానే మేము ఆయనకన్నా ఎక్కువ బాధపడ్డాము. ఆయన ఎలా తీసుకున్నారో తెలియదు, కానీ మాకు నిద్ర లేని సిచ్యువేషన్ వచ్చేసింది. సో మనం అర్థం చేసుకున్నాము, బయట ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో పొరపాటు ఎక్కడ జరిగిందో అనేది రేపు భవిష్యత్తులో నిజాలు మెల్లగా తెలుస్తాయి అందరికీ. సినిమా వరకు అయితే మాత్రం మాకు ఆయన లోడ్ లేట్ కనబడతా ఉంది. కానీ స్టిల్ మన కుటుంబ సభ్యుడు ఒకరికి ఇబ్బంది అని తెలిసినప్పుడు మనం అర్థం చేసుకొని మిగతా వాళ్ళు దాని భుజాలను వేసుకొని ముందుకు వెళ్ళాలి. సో రాజ్ తరుణ్ గారు లేకపోయినా కూడా మిగతా వాళ్ళందరూ దీనిలో చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రొడ్యూసర్స్ గారు కానివ్వండి, మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ, హీరోయిన్, మిగతా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి కథను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రమోషన్స్లో ముందు నడిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి సినిమా బాగుంటే ప్రజలు వచ్చి చూస్తారు. పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధం లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ అలాగే ఆల్ ద బెస్ట్ అండి. అండ్ మేము కూడా చాలా అంటే ఆ హ్యూజ్ సక్సెస్ చూడడానికి, తర్వాత సక్సెస్ మీట్స్ కూడా మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు 100% మీరు ఒక గొప్ప సినిమా రాబోతా ఉంది. 100% సక్సెస్ మీట్లో మనం కలబోతా ఉన్నాం. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ.